ఓకే చిలన్. ప్రెజెంట్ మన టాపిక్ ఏంటమ్మా? సిరీస్ ఫిగర్స్. ఓకేనా? సో, మనకి ప్రీవియస్ క్లాస్‌లోనే టాపిక్ అనేది ఇంట్రడక్షన్ అయింది కాబట్టి, ఒకసారి రీకాల్ చేసుకుందాం అన్న. ఓకేనమ్మా? టాపిక్ మనం 1, 2 క్లాసెస్‌లో పర్ఫెక్ట్ అయిపోతాం. ప్రాక్టీస్‌తో ఎక్కువ ఉండాలమ్మా. ఎక్కువ ప్రాక్టీస్. ఏ టాపిక్ అయినా సరేమ్మా, ఫస్ట్ క్లాస్‌లోనే వితిన్ 10 మినిట్స్‌లోనే మీకు సబ్జెక్ట్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఓకేనమ్మా? ఇది వేరే సబ్జెక్ట్ లాగా హార్డ్ ఉండేది కాదు. ఈ మెంటల్ ఎబిలిటీ పిక్చర్ మొత్తం చాలా ఈజీ టాపిక్స్. ఉండే 10 టాపిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో, ఒకసారి చెప్పగానే అర్థమైపోతుంది టాపిక్ గురించి. ఓకేనా? సింపుల్‌గా వస్తుంది. సింపుల్‌గా అర్థమైపోతుంది. మీకే కాదు, మీకంటే చిన్న పిల్లలకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. కానీ దాని మీద ఎప్పుడు ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటేనే దాని మీద పర్ఫెక్ట్ అయితాం. సబ్జెక్ట్ తెలవడం ఒకటే కాదమ్మా ఇక్కడ కావాల్సింది. పర్ఫెక్ట్. మీరు గుర్తుంచుకోండి. మనకి మెంటల్ ఎబిలిటీలో 40 క్వెషన్స్ వస్తాయి. 40 క్వెషన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి ఒక ఇంట్రడక్షన్ ఉంటే, జస్ట్ ఇంట్రడక్షన్ ఉంటేనే 35 క్వెషన్స్ చేయొచ్చమ్మా. కొద్దిగా ఐడియా ఉంటే 35 క్వెషన్స్ ఎవరైనా చేస్తారు. ఓకేనమ్మా? జస్ట్ 35 క్వెషన్స్ చాలా సింపుల్‌గా చేస్తారు. మరి మిగిలిన 5 క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ 5 ఓకేనమ్మా? 35 40లో 35 పోతే రిమైనింగ్ 5 కదా! ఈ 5 ఇంపార్టెంట్. ఈ 5 ఎవరు చేస్తారు? 40కి 40 ఎవరు చేస్తారంటే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు. అందుకేనమ్మా ఎవ్రీ టాపిక్ కూడా ఎక్కువ క్లాసెస్ తీసుకొని, ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేపిస్తూ, ఓకేనమ్మా? ఎవ్రీ క్లాస్‌లో కూడా మనం కొన్నే పిక్చర్స్ చెప్పుకుంటాం. డీటెయిల్‌గా చెప్పుకుంటాం వాటి గురించి. అందుకని ఎక్కువ క్లాసెస్ తీసుకుంటాం. ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేయటం. ఓకేనా? సో, జాగ్రత్తగా వినండి. సబ్జెక్ట్ మీకు 1 క్లాస్‌లోనే వచ్చేస్తుంది. ఒక్క క్లాస్‌లోనే సబ్జెక్ట్ గురించి ఐడియా వస్తుంది. కానీ పర్ఫెక్షన్ రావాలంటే అన్ని క్లాస్‌లు వినండి. అన్ని ఎగ్జామ్స్ రాయండి. ఓకేనమ్మా? మీరు గుర్తుంచుకోండి. మీరు నవోదయ ఈ సంవత్సరం రాయబోతున్నారు. రాసే వాళ్ళలో మాక్సిమం మంచి ప్రాక్టీస్ ఉంటే 40కి 40 వస్తాయమ్మా. అందరికి. ప్రాక్టీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 40కి 40 వస్తాయి. తొందరపడితే 39 కూడా రావచ్చు. తొందరపడితేనే అంటున్నాను నేనిక్కడ. ఓకేనమ్మా? సబ్జెక్ట్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. తొందరపడితే 39, 38 వస్తాయి. ఎందుకు 39, 38 ఆ రెండెందుకు పోతున్నాయంటే తొందరపాటు వల్ల. అది తెలియక కాదు. మీకు 40కి 40 తెలిసినయే వస్తాయమ్మా. ప్రాక్టీస్ ఉన్నయే వస్తాయి. సో, సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి. ఎక్కువ క్లాసులు వినండి. ఓకేనమ్మా? ఇది 4 బాక్సెస్‌గా డివైడ్ అయి ఉంటుంది. సో, ఈక్వల్ బాక్సెస్ అమ్మా అవి. నేను రఫ్‌గా డ్రా చేశాను కాబట్టి ఈక్వల్‌గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ కూడా 4 బాక్సెస్‌గా డివైడ్ అయి ఉంటాయి. ఓకేనమ్మా? ప్రీవియస్ క్లాస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళ కొరకు మళ్ళొకసారి రీకాల్ చేస్తున్నాను. ఓకేనమ్మా? ఇది క్వెషన్ ఫిగర్స్ అంటారు. లేదా క్వెషన్. ఓకేనమ్మా? ఇవి ఆన్సర్ ఫిగర్స్. ఆన్సర్ ఫిగర్స్. ఇవి ఎప్పుడైనా ఆప్షన్స్ ఉంటాయి. ఇది ప్రతి టాపిక్ కూడా కామన్‌గా ఏబీసీడీ అనే టాపిక్స్ ఉంటాయి. ఓకేనమ్మా? లెఫ్ట్ సైడ్ క్వెషన్ ఫిగర్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి. సో, ఈ ఆన్సర్ ఫిగర్స్ అనేది అన్నిటి కామన్. అన్ని టాపిక్‌లు కూడా కామన్‌గా 4 ఆప్షన్స్ ఉంటాయి. సో, మరి ఇది ఎలా ఉంటుంది? ఓకేనమ్మా? ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మీకు ప్రీవియస్ క్లాస్‌లో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నామమ్మా. ఏంటి? ఒక లైన్ డ్రా చేశాను. చేశానమ్మా. నెక్స్ట్ 2 లైన్స్. నెక్స్ట్ ఇంకొక 3 లైన్స్. సో, నెక్స్ట్ ఏమొస్తుంది? ఈ సిరీస్ ఫిగర్స్ అంటారమ్మా. సిరీస్ ఫిగర్స్ అంటే ఫిగర్సే ఉంటాయి. కానీ చాలా ఉంటాయి. సిరీస్ అంటే చాలా ఉంటాయి. ఓకేనమ్మా? వరుసగా ఇంకెన్నైనా ఉండొచ్చు. 2, 3, 4 ఎన్నని చెప్పలేం. ఒక సిరీస్ లాగా ఉంటుంది. సో, ఇక్కడ ఈ సిరీస్ ఫిగర్స్ అంటేనే ఫిగర్స్ చాలా ఉంటాయి. ఒక సిరీస్ లాగా చాలా ఉంటాయి. ఫోర్త్ వన్ ఏంటో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకేనమ్మా? ఇక్కడ ఎంప్టీగా ఇవ్వచ్చు. ఇలా ఖాళీగా ఇస్తాడు. లేదంటే ఒక క్వెషన్ మార్క్ సింబల్ కూడా ఉండొచ్చు. ఏ విధంగా ఇచ్చినా మనకి ఫోర్త్ బాక్స్‌లో ఏమొస్తదో కనుక్కోవాలి. సో, ఇక్కడేంటి? వీటి మధ్య రిలేషన్ ఏంటి? ఈ 3 బాక్సులుగా ఎలాంటి చేంజ్ జరిగింది? ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కొచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది? సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్‌కెళ్ళేసరికి ఏం చేంజ్ జరిగింది? సో, అదే రూలు మనం థర్డ్ బాక్స్ నుంచి ఫోర్త్ బాక్స్‌కి మారిన ఓకేనమ్మా? థర్డ్ బాక్స్ నుంచి ఫోర్త్ బాక్స్‌కి వెళ్ళినప్పుడు సేమ్ చేంజ్ అప్లై చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేంజ్ జరిగింది? ఒక లైన్ ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇంక్రీజ్ అయింది. సో, ఆటోమేటిక్‌గా మనం ఇదే రూల్‌ని ఇక్కడ అప్లై చేస్తాం. ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్‌కి వెళ్ళేసరికి ఒక లైన్ ఇంక్రీజ్ కావాలి. అంటే ఎన్ని ఉండాలమ్మా? 4 లైన్స్ ఉండాలి. సో, అప్పుడు ఈ అనేది ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ ఏదైనా ఉండొచ్చమ్మా. ఎలా అయినా ఉండొచ్చు. రిమైనింగ్ ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తాడు. ఓకేనమ్మా? అక్కడ కూడా 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 4 లైన్స్ ఉన్నాయి. సో, మనకి ఎలా కావాలి? అన్ని అడ్డంగానే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఆన్సర్ కూడా అడ్డంగానే 4 లైన్స్ ఉండాలని చెప్పి ఏ అనే ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఓకేనమ్మా? సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేంజ్ జరిగింది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలాంటి చేంజ్ జరిగింది? అదే రూల్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అదే చేంజ్ జరగాలి. అంటే ఒక లైన్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్ని బాక్సుల్లో కాబట్టి ఇక్కడ కూడా ఒక లైన్ ఇంక్రీజ్ చేసాం. 4 లైన్స్ చేసాం. కానీ డి ఆప్షన్‌లో 4 లైన్స్ ఉన్నాయి కదా! అవి నిలువుగా ఉన్నాయి నాన్న. ఇక్కడేమో అన్ని ఎలా ఉన్నాయి? ఈ బాక్స్‌లో అన్ని అడ్డంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా అడ్డంగానే ఉండాలి. ఓకేనమ్మా?
రైట్, ఇక్కడ మీకు చిన్న చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి అమ్మా, ఇలా వస్తే ఆన్సర్ ఏదవుతుంది? మీకు మీరు ఆన్సర్ చెప్పుకోండి. క్వశ్చన్ ఫిగర్ చూడండి ఒకసారి, ఈ విధంగా ఉంది నాన్న. నెక్స్ట్ ఆన్సర్ ఏం కావచ్చు? సో మళ్ళీ ఒకసారి వినండి, మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చే ఉంటుంది. ఇక్కడ కౌంట్ చేస్తాం, ఇలా ఉంటే కౌంట్ చేస్తాం. ఇక్కడ 1 లైన్ ఉంది, 1 అంటాం. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, 2 అంటాం. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, 3 అంటాం. నెక్స్ట్ 4 కదా అని చెప్పేసి ఇది పెట్టుకుంటే తప్పు అవుతుంది, రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఒకటేమో అడ్డంగా ఉన్నాయి, నెక్స్ట్ నిలువుగా ఉన్నాయి, మళ్ళీ అడ్డంగా ఉన్నాయి, ఆల్టర్నేట్ గా మారుతుంది. అంటే నెక్స్ట్ ఏం రావాలి? నిలువుగా ఉండే లైన్స్ రావాలి. ఇంతకుముందు ప్రాబ్లం ఆన్సర్ ఏమో ఏ వచ్చింది, దాన్ని మైండ్ నుంచి పక్క పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ సిరీస్ మారింది. ఎలా మారింది చూడండి ఒకసారి. ఇక్కడ 1 లైన్, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్, నెక్స్ట్ 4 లైన్సే రావాలి. కానీ ఆ 4 లైన్స్ ఎలా ఉండాలన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా ఉండాలి? ఇక్కడేమో అడ్డంగా ఉంది, ఇక్కడేమో నిలువుగా ఉన్నాయి, మళ్ళీ అడ్డంగా ఉన్నాయి లైన్స్. నెక్స్ట్ ఏం రావాలి? ఆల్టర్నేట్, అంటే నిలువుగా రావాలి. అంటే నిలువుగా 4 లైన్స్ రావాలి. అప్పుడు నిలువుగా 4 లైన్స్ చూస్తే ఇది అవుతుంది. ఓకేనమ్మా? జస్ట్ ఇక్కడ చిన్న చేంజ్ జరిగింది, ఆన్సర్ కూడా మారింది. ఓకేనా? ఈ విధంగా ఈ క్వశ్చన్ ఫిగర్ కి రిలేషన్ ఏంటో, ఈ 3 బాక్స్ రిలేషన్ ఏంటో ఐడెంటిఫై చేసి 4th బాక్స్ లో ఉన్న ప్రాబ్లం కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో యాజ్ యూజువల్ గా మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే విధంగానే కంప్యూటర్ లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా? సిరీస్ లో నెక్స్ట్ వన్ ఏంటో ఐడెంటిఫై చేయగలిగారా? ఓకేనా? మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి, మీ ఆన్సర్ సెండ్ చేయండి అమ్మా. ఓకేనా? రైట్, ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయమ్మా. ఫస్ట్ ప్రాబ్లంలో 2 రకాలుగా ఉన్నాయి. ఒక 3 సైడ్స్ ఉన్న ఒక ఏదో ఒక ఫిగర్ ఉందమ్మా, ఒక జామెట్రికల్ ఫిగర్ ఏదో ఉంది. దీని నేమ్తో మనకు పని లేదు, ఇది ఓపెన్ ఫిగర్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్లాక్ డాట్ ఉంది. సో మనకి ఇక్కడ 2 ఇంపార్టెంటే. ఓకేనమ్మా? ఆ 2 ఇంపార్టెంటే. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ దీని వరకే చూద్దాం. ఇదేంటమ్మా? ఒక ఓపెన్ ఫిగర్. ఓకేనమ్మా? ఇదొక, మీరు ఏమనుకుంటారు, ఇటువైపు ఓపెన్గా ఉంది, ఇటువైపు ఓపెన్ గా ఉంది కదా. సో ఇటువైపు ఓపెన్ గా ఉంది, ఇదేమో దానికి అవుట్ సైడ్ ఉందమ్మా. బ్లాక్ డాట్ ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి, సెకండ్ బాక్స్కి వచ్చేసరికి, ఫస్ట్ బాక్స్ లో ఉన్న ఈ ఓపెన్ ఫిగర్, ఇటువైపు ఉన్న ఫిగర్ ఓపెన్, ఇటువైపు ఓపెన్ అయిందమ్మా. 4th సైడ్, అంటే ఈ వైపు లైన్ లేదు కాబట్టి దీన్ని నేను ఓపెన్ అంటున్నాను. ఇటువైపు ఓపెన్ గా ఉంది. ఓకే, మీరు బ్లాక్ డాట్ కొంచెం పక్క పెడతానన్నా, కొంచెం బ్లాక్ డాట్ పక్క పెట్టి ఓన్లీ ఈ 3 లైన్స్ ఉన్న ఈ ఇమేజ్ చూడండి. ఇటువైపు లైన్ లేదమ్మా, అంటే ఇటువైపు ఓపెన్ గా ఉంది అంటున్నాను నేను. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ బాక్స్కి వచ్చేసరికి ఇటువైపు ఓపెన్ గా ఉంది. నెక్స్ట్ థర్డ్ బాక్స్కి వచ్చేసరికి ఇటువైపు ఓపెన్ గా ఉంది. మనకి 3 సైడ్స్ అయిపోయామ్మా ఇప్పటికే. ఇక్కడ బాటమ్ సైడ్ అయిపోయింది, ఇక్కడ రైట్ సైడ్ అయిపోయింది, ఇక్కడ టాప్ సైడ్ అయిపోయింది. ఇంకేముంది? లెఫ్ట్ సైడ్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ అనేది ఇంపార్టెంట్. అంటే లెఫ్ట్ సైడ్ ఓపెన్ గా ఉండాలి, అంటే ఈ విధంగా ఉండాలి. ఓకేనమ్మా? లెఫ్ట్ సైడ్ ఓపెన్ గా ఉందా? సో మీరు అలా అనుకున్నా పర్లేదు, యాంటిక్ లాగా అనుకున్నా పర్లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఓపెన్ గా ఉంది, తర్వాత ఇటా ఓపెన్ అయింది, ఇటువైపు రైట్ సైడ్ ఓపెన్ అయింది, తర్వాత ఇటువైపు వెళ్ళింది, అంటే టాప్ సైడ్ ఓపెన్ గా ఉంది. నేను ఈ 3 బాక్సులు కలిపి ఇక్కడే చెప్తున్నాను. ఓకేనమ్మా? ఫస్ట్ ఇక్కడ ఎంటీగా ఉంది, అంటే ఓపెన్ గా ఉంది. నెక్స్ట్ ఇటు యాంటీ క్లాక్, ఇటు వెళ్ళాం. నెక్స్ట్ ఇక్కడ ఈ రైట్ సైడ్ ఓపెన్ గా ఉంది, నెక్స్ట్ టాప్ సైడ్ ఓపెన్ గా ఉంది. సో ఆటోమేటిక్ నెక్స్ట్ ఏంటి? లెఫ్ట్ సైడ్ ఓపెన్ గా ఉండాలి, అంటే 4th బాక్స్ లో ఉండాలి. నేను డ్రా చేసిన చూడమ్మా, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఓపెన్ గా ఉండాలి. ఉందా? ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్లాక్ డాట్ ఉంది కదా. సో ఆన్సర్ అనేది సీలో క్లియర్ గా ఉందమ్మా మనకి, కానీ బ్లాక్ డాట్ కూడా చూడాలి, మనకి ఆన్సర్ కాదు ఇక్కడ కావాల్సింది. సో బ్లాక్ డాట్ చూడండి ఒకసారి. ఇది ఈ జామెట్రికల్ ఫిగర్ కి అవుట్ సైడ్ ఉందమ్మా. ఇక్కడ సెకండ్ బాక్స్కి వచ్చరికి ఇన్సైడ్కి వచ్చింది, లోపలికి వచ్చేసింది, దాని లోపలికి వచ్చింది. థర్డ్ బాక్స్కి వచ్చరికి మళ్ళీ అవుట్ సైడ్ వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆల్టర్నేట్ గా వస్తుంది కదా, ఒకసారి అవుట్ సైడ్, ఒకసారి ఇన్సైడ్, మళ్ళీ అవుట్ సైడ్, నెక్స్ట్ ఇన్సైడ్ రావాలి, అంటే లోపలికి రావాలి. బ్లాక్ డాట్ అనేది ఎక్కడ రావాలమ్మా? లోపలికి రావాలి, అంటే ఇక్కడ ఉండాలి. ఓకేనమ్మా? ఆ బ్లాక్ డాట్ అనేది ఇక్కడికి రావాలి కదా. నేను రఫ్గా డ్రా చేస్తున్నాను. ఓకే రైట్, ఇక్కడ చూడమ్మా, బ్లాక్ డాట్ అవుట్ సైడ్ ఉంది, సెకండ్ బాక్స్కి వచ్చి ఇన్సైడ్కి వచ్చింది, మళ్ళీ అవుట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఈసారి ఇన్సైడ్ రావాలి. ఓకేనమ్మా? ఇన్సైడ్ వచ్చిందా? సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? సిలో ఉంది కదా. కాబట్టి సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసింది కదా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. రైట్ అన్న, ఇక్కడ ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ప్రతి ఒక్క బాక్స్లో కూడా ఏముంది? సర్కిల్,
సర్కిల్ లోపల ప్లస్ షేప్. ఓకేనా, అన్ని బాక్స్ లో ప్లస్ షేప్ ఉందా లేదు చూడండి. అన్ని బాక్స్ లో కూడా సర్కిల్ ఉంది, ప్లస్ షేప్. అన్ని బాక్స్ లో కూడా సర్కిల్ ఉంది, థర్డ్ బాక్స్ లో కూడా ప్లస్ లాంటి షేప్ ఉంది. సో ప్లస్ అంతే, ఇది గుర్తుపెట్టుకోనమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్లస్ కాకుండా ఇంకొకటి ఉంది, ఏందమ్మా ఒక లైన్ ఉంది, ఇలా ఒక లైన్ ఇక్కడ ఉంది. సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేంజ్ జరిగింది, ఇక్కడ ఉన్న లైన్ కాస్త ఇక్కడికి వచ్చేసింది, సెకండ్ బాక్స్ కి ఇక్కడికి మారింది. నెక్స్ట్ థర్డ్ బాక్స్ కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉన్న ఈ లైన్ అనేది థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇది ఇలా మూవ్ అవుతూ వస్తుంది. ఓకేనమ్మా, యాంటీ క్లాక్ లో మూవ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, నేను అన్ని కలిపి థర్డ్ బాక్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా. ఫస్ట్ బాక్స్ లో లైన్ ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. అంటే ఇది ఇలా రొటేట్ అవుతూ వస్తుంది, 3 బాక్స్లకి ఇలా యాంటీ క్లాక్ లో రొటేట్ అవుతూ వస్తుంది అనమా. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో ఎక్కడికి రావాలి, సేమ్ ఇదంతా మిగిలినంతా యాజ్ ఈజ్ గా ఉంటుందమ్మా. అన్ని బాక్స్ లో కూడా సర్కిల్ కానీ సర్కిల్ లోపల ఉండే ప్లస్ షేప్ కానీ యాజ్ ఈజ్ గా ఉన్నాయి కదా. ఓకేనమ్మా, నేను రఫ్ గా డ్రా చేస్తుంది చూడండి, సర్కిల్, సర్కిల్ లోపల ప్లస్ షేప్ యాజ్ ఈజ్ గా అన్ని బాక్సుల్లో కామన్ గా ఉంది. సో ఇక్కడ కూడా అదే ఉంటుంది, కానీ ఈ క్రాస్ లైన్ ఎక్కడికి రావాలి, ఈ ఫోర్త్ పార్ట్ లోకి రావాలి. ఓకేనమ్మా, ఎందుకంటే ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఈ ఏరియాలో ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది, థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది, రిమైనింగ్ ఇది ఒకటే కదా. సో ఫోర్త్ బాక్స్ లో ఇక్కడ ఉండాలి. ఓకేనమ్మా, సేమ్ షేప్ తోటి ప్లస్ షేప్ ఏ ఉండాలి, ఆ క్రాస్ లైన్ అనేది అక్కడ ఉండాలి. అంటే అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, సిలో ఉంది చూడండి. ఓకేనమ్మా, సిలో చూడండి ఒకసారి, మళ్ళొకసారి చెప్తున్నాను. ఫస్ట్ బాక్స్ లో ఆ లైన్ అనేది ఇక్కడ ఉందమ్మా. ఓకేనా, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. ఓకేనమ్మా, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. సో ఆటోమేటిక్ ఫోర్త్ బాక్స్ అంటే ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఆ లైన్ అనేది క్రాస్ లైన్ కదా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసిందా? సో మీ ఆన్సర్ ఒకసారి సెండ్ చేయండి. రైట్ అన్నా, ఇక్కడ ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ వచ్చరికి ఎలాంటి చేంజ్ జరిగింది, ఇలా మనం అబ్జర్వ్ చేసింది ఒకటే థింగ్ నాన్న. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వచ్చరికి ఏం మార్పు జరిగింది, ఎలాంటి మార్పు జరిగిందో అబ్జర్వేషన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కూడా అబ్జర్వేషన్ చేయాలి, అంటే ఎలాంటి చేంజ్ జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి మనం. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనం ఇలా ఇస్తే ఏం చేస్తాం, కౌంట్ చేస్తాం. ఫస్ట్ మనం చేసే పని ఏంటి, కౌంటింగ్. సో ఫస్ట్ బాక్స్ లో 1 ఉంది. ఓకేనమ్మా, ఫస్ట్ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి, ఆ సర్కిల్స్ వైట్ సర్కిల్స్ 1 ఉన్నాయి. సెకండ్ బాక్స్ లో 2 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ బాక్స్ లో 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ కూడా సర్కిల్సే వస్తాయి. ఓకేనమ్మా, మనకి ప్రాబ్లం లో కానీ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో కానీ అన్ని సర్కిల్సే ఉన్నాయి, వైట్ సర్కిల్సే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి, వైట్ సర్కిల్సే ఉన్నాయి కదా. మరి ఆన్సర్ ఎలా వస్తుందంటే ఇక్కడ కౌంటింగ్ తో ఆన్సర్ వస్తుందమ్మా. ఇచ్చిన క్వశ్చన్ లో 3 బాక్సెస్ కానీ ఆప్షన్స్ 4 బాక్సెస్ కానీ ఏమున్నాయమ్మా, టోటల్ గా అన్ని సర్కిల్సే ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఆన్సర్ కూడా ఇక్కడ ఫోర్త్ బాక్స్ లో సర్కిల్సే వస్తాయి. కానీ ఏ సర్కిల్స్ ఏ బాక్స్ రావాలి అన్నది ఇంపార్టెంట్. సో మనం కౌంట్ చేసుకుంటే ఇక్కడ 1 ఉన్నాయి, ఈ బాక్స్ లో 2 ఉన్నాయి, ఈ బాక్స్ లో 4 ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏం రావాలి, మనం జనరల్ గా ఆలోచించండి అమ్మా, నెక్స్ట్ ఏం రావాలి. ఓకేనా, అది ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఎప్పుడు ముందే ఉంటాయని ఎన్నోసార్లు చెప్పింది మీకు. ఓకేనా, సో ఇక్కడ కౌంట్ చేసి చూస్తే ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. ఓకేనా, సర్కిల్స్ మీరు కౌంట్ చేసి చూడండి. ఇక్కడేమో 6 ఉన్నాయి, ఇక్కడేమో 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, నెక్స్ట్ 8 ఉన్నాయి. మరి ఏది ఇంపార్టెంట్, మనకి ఇక్కడ ఏది రావాలన్నది ఇక్కడ ఆలోచించండి. మీరు డబల్ అనే పదం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. డబల్ అన్నా తెలుగులో రెట్టింపు అంటాం, ఇంగ్లీష్ లో డబుల్ అంటాం. డబల్ అంటే ఏందమ్మా, డబల్ అన్నా 2 టైమ్స్ అన్నా ఇంటూ 2 అన్నా ఒకటే మీనింగ్. ఓకేనమ్మా, డబల్ 2 టైమ్స్ లేదా ఇంటూ 2 మీరు ఏది చేసుకున్నా అదే వస్తుందమ్మా. సో 1 ని డబల్ చేస్తే 2 వస్తుంది, 2 ని డబల్ చేస్తే 4 వస్తుంది, 4 ని డబల్ చేస్తే 8 వస్తుంది. ఓకేనమ్మా, 4 ని డబల్ చేస్తే ఏం రావాలి, 8 వస్తుంది. సో మీరు డబల్ అనే వర్డ్ నాకు తెలియదు సార్ అనుకున్న వాళ్ళు ఈ విధంగా చూడండి. 1 ఇంటూ 2 2 వస్తుంది, 2 ఇంటూ 2 4 వస్తుంది. సో అన్నిటిని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. సో అదే విధంగా ఇక్కడ 4 కూడా ఇంటూ 2 చేద్దాం, 4 ఇంటూ 2 8 వస్తుంది. డబల్ అంటే ఏం లేదమ్మా, 2 టైమ్స్ ఇంటూ 2. సో 1 ఇంటూ 2 అంటే 2 వస్తుంది, ఈ 2 ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. సో 4 ఇంటూ 2 అంటే 8. అంత ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు సింపుల్ గా డబల్ అనుకోండి. దీనికి డబల్ 2 వస్తాయి, 2కి డబల్ 4 వస్తాయి. అవునమ్మా, 1కి డబల్ 2, 2కి డబల్ 4, 4కి డబల్ 8. సో 8 సర్కిల్స్ ఉన్న బాక్స్ ఎక్కడ ఉందని చూస్తే కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. ఓకేనమ్మా, డిలో మాత్రమే ఉంది. కాబట్టి డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా, సో ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా.
ఓకేనా? ఆన్సర్ వచ్చేసింది కదా? సో మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. ఓకేనమ్మా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, సో చూడటానికి అన్ని సేమ్ ఉన్నాయి. ఓకేనమ్మా, అన్ని ఏదో రెక్టాంగిల్స్ అయితే ఉన్నాయి, తర్వాత బ్లాక్ డాట్స్ అయితే ఉన్నాయి అన్ని ప్రాబ్లంలో కానీ. ఓకేనమ్మా, ఆన్సర్ ఫిగర్స్ లో కానీ ఆ బ్లాక్ డాట్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. తర్వాత స్క్వేర్స్ కూడా ఉన్నాయి, సరే రెక్టాంగిల్స్ కూడా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ మనకు ఒక్కొక్క బాక్స్ మాత్రమే చూడాలి. సో మనం ఫస్ట్ బాక్స్ మాత్రమే చూద్దాం. ఓకేనమ్మా, సో ఫస్ట్ బాక్స్ లో ఏముంది? ఒక రెక్టాంగిల్ ఉంది, ఇన్సైడ్ కూడా ఇంకొక రెక్టాంగిల్ ఉంది. సో ప్లస్ సింబల్, అడ్డంగా ఒక లైన్, నిలువుగా ఒక లైన్. ఓకేనమ్మా, ఎక్కడి వరకు ఉన్నాయి? అవుట్ సైడ్ బాక్స్ వరకు ఉన్నాయి, అవుట్ సైడ్ రెక్టాంగిల్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఒక డాట్స్ అయితే ఉన్నాయమ్మా, 5 డాట్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, 5 డాట్స్ ఉన్నాయి. సో చూస్తే 1 2 3 4 5. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్కి వచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది? ఇక్కడ ఉన్న డాట్ అనేది మాయమైపోయిందమ్మా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది? ఇక్కడ ఉన్న డాట్ కాస్త మిస్ అయిపోయింది. ఓకేనమ్మా, ఆ డాట్ అనేది మాయమైపోయింది. నెక్స్ట్ సెకండ్ బాక్స్ నుంచి ఈ బాక్స్కి వచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది? ఈ డాట్ మాయమైపోయిందమ్మా. ఓకేనమ్మా, ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది? ఇది ఒక డాట్ అనేది ఒకటి ఎగిరిపోయింది, మాయమైపోయింది. సో నెక్స్ట్ సెకండ్ బాక్స్కి వచ్చేసరికి, సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేసరికి ఈ పైన ఉన్న డాట్ కూడా మాయమైపోయింది. సో నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా, థర్డ్ బాక్స్ లోనే. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఈ చిన్న డాట్ అనేది ఎగిరిపోయిందమ్మా ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ వచ్చేసరికి ఈ డాట్ ఎగిరిపోయింది, మాయమైపోయింది. ఓకేనమ్మా, నెక్స్ట్ బాక్స్, నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది మాయమైపోవాలి? మనం ఫస్ట్ ఇక్కడ మాయమైపోయింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది మాయమైపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఇటు వెళ్ళాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నాం. ఫస్ట్ ఇది, తర్వాత ఇది. నెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి ఇది ఒకటి మాయమైపోతే సరిపోతుంది. ఓకేనమ్మా, ఇదొకటి మాయమైపోతే సరిపోతుంది, మిగిలిందంతా యాజ్ ఈజ్ గా ఉంటుంది. అంటే ఈ లోపల రెక్టాంగిల్, బయట రెక్టాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ ఉంటే సరిపోతుంది. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? బిలో ఉంది. ఓకేనమ్మా, సో నేను ఆన్సర్ లోనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సెకండ్ బాక్స్ లో ఇక్కడిది, ఇక్కడ ఉన్న బ్లాక్ డాట్ మిస్ అయిపోయిందమ్మా. థర్డ్ బాక్స్కి వచ్చేసరికి దీంతో పాటు ఇంకొకటి నెక్స్ట్ కూడా మిస్ అయిపోయింది, మాయమైపోయింది. నెక్స్ట్ మనకేంటి? నెక్స్ట్కి వచ్చేసరికి ఇది కూడా మాయమైపోవాలి, అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నది కూడా మాయమైపోవాలి. సో ఈ రెండు మాత్రమే రిమైనింగ్ ఉంటాయి. ఓకేనమ్మా, సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకేనా? ఆన్సర్ సాల్వ్ చేశారా? సిరీస్ లో నెక్స్ట్ వన్ ఏమొస్తుంది? ఆ 3 బాక్సెస్ తర్వాత నెక్స్ట్ 4th బాక్స్ లో ఏమొస్తుంది అన్నది మీరు ఆన్సర్ సెండ్ చేయండి అమ్మా. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్టో. ఓకేనా? సో ఆప్షన్స్ కానీ ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న 3 కానీ అన్ని స్టార్సే. ఓకేనమ్మా, ప్రాబ్లం ఫిగర్ లో 3 స్టార్స్ ఉన్నాయి, ఆప్షన్స్ లో కూడా 4 ఆప్షన్స్ లో కూడా స్టార్సే. సో ఇది క్వశ్చన్ ఫిగర్, ఇవన్నీ ఆన్సర్ ఫిగర్స్. ఓకేనమ్మా, అన్నిటి కామన్ గా ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది క్వశ్చన్ ఫిగర్, రైట్ సైడ్ ఉన్నవి ఆన్సర్ ఫిగర్స్. ఏబిసిడి అనే 4 ఆప్షన్స్, టోటల్ గా అన్ని స్టార్సే ఉన్నాయి. కానీ స్టార్సే కాదమ్మా, అందులో ఒక బ్లాక్ కలర్ ఉన్నది, అదే ఆన్సర్ డిసైడ్ చేస్తుంది. ఓకేనమ్మా, సో ఇక్కడ బ్లాక్, ఓకేనా, ఈ బ్లాక్ షేడ్ చూసారా? నెక్స్ట్ బ్లాక్ షేడ్ చూడండి, నెక్స్ట్ బ్లాక్ షేడ్ చూడండి. అంటే ఈ అవుట్ సైడ్, ఓకేనా, ఇన్సైడ్ కి ఎక్కడ బ్లాక్ షేడ్ రాలేదు ఈ మూడిట్లో కూడా. సో అవుట్ సైడ్ అనేది బ్లాక్ షేడ్ అనేది ఒక ప్లేస్ మారుతుంది, ఒక ఆర్డర్ లో మారుతుంది. మనం ఆర్డర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనమా. సో నేను ఏం చేస్తున్నాను, రఫ్ గా ఒక స్టార్ డ్రా చేస్తున్నాను చూడమ్మా. ఓకే, సో ఇక్కడ ఒక స్టార్ డ్రా చేశానమ్మా నేను. ఓకే, సరే ఇప్పుడు స్టార్ ఎందుకు డ్రా చేశాను అన్నది ఒకసారి చూడమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఆ బ్లాక్ షేడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సెకండ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చింది, థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళిందమ్మా. సో 4th బాక్స్ లో ఎక్కడ రావాలి అది ఇంపార్టెంట్, ఆ బ్లాక్ షేడ్ తోటే ఆన్సర్ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఈ 4th బాక్స్ లోనే అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా. ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ షేడ్ ఎక్కడ ఉంది? ఈ పైన ఉందమ్మా. సెకండ్ బాక్స్ కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది చూడండి, సెకండ్ బాక్స్ లో సేమ్ ప్లేస్ ఉందా, ఇక్కడికి వచ్చేసింది. థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వెళ్ళింది. అంటే ఏం జరుగుతుంది చేంజ్ అనేది? ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉన్నది, మధ్యలో ఉన్న ఇంకొక పార్ట్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చిందమ్మా. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లేస్ మారుతుంది. మారేటప్పుడు ఎలా మారుతుంది? మధ్యలో ఉన్న ఇంకొక ఇలాంటి పార్ట్ ఉంది ఒకటి, ఆ పార్ట్ మధ్యలో ఉన్న ఒక పార్ట్ మిస్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ కి వెళ్ళింది ఆ బ్లాక్ షేడ్. సెకండ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చింది. ఓకేనమ్మా, సో నెక్స్ట్ ఏం జరిగింది? థర్డ్ బాక్స్ కి వచ్చేసరికి మళ్ళీ మధ్యలో ఉన్న ఒక పార్ట్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసింది బ్లాక్ షేడ్, ఈ ఏరియాకి వచ్చింది. ఎక్కడ? థర్డ్ బాక్స్ లో. ఓకేనమ్మా, మళ్ళొకసారి వినండి. ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ షేడ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ సెకండ్ బాక్స్ కి వచ్చేసరికి ఏం జరిగింది? క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతూ మధ్యలో ఉన్న ఒక పార్ట్ ని వదిలేసుకొని ఈ పార్ట్ కి వచ్చేసింది బ్లాక్ షేడ్. వచ్చిందమ్మా, సెకండ్ బాక్స్ లో ఈ ప్లేస్ లో ఉంది. సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కి వచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది?
మళ్ళీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతూ మధ్యలో ఉన్న ఈ పార్ట్ వదిలేసుకొని ఇక్కడికి బ్లాక్ షేడ్ వచ్చింది. సో మనకేమర్థమైంది, ఇది క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది, క్లాక్ వైజ్ లోనే మూవ్ అవుతుంది, కానీ మధ్యలో ఉన్న ఒక్కొక్క పార్ట్ ని వదిలేసుకుంటూ వస్తున్నారు, లీవ్ చేసుకుంటూ నెక్స్ట్ పార్ట్ కి వెళ్ళిపోతున్నారు. సో థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉందంటే నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ కి వచ్చరికి ఏం చేంజ్ జరగాలి, మధ్యలో ఉన్న ఈ పార్ట్ వదిలేసుకొని మధ్యలో ఉన్న ఈ పార్ట్ లీవ్ చేసుకొని ఇక్కడికి రావాలి. ఓకేనమ్మా, ఇక్కడికి వస్తుంది. థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉన్న బ్లాక్ షేడ్ ఫోర్త్ బాక్స్ కి వచ్చరికి ఇక్కడికి రావాలి అని చెప్పాను. ఓకేనమ్మా, ఇది బ్లాక్ షేడ్ కావాలి, ఇక్కడంతా బ్లాక్ షేడ్ కావాలి ఇది. ఓకేనమ్మా, సో ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, జస్ట్ బిలో మాత్రమే ఉంది అనమ్మా. సో వీటన్నిటిని నేను ఇక్కడే చెప్తున్నాను చూడమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఇదే బాక్స్ లో అన్నిటి గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఈ మూడింటి గురించి ఈ బి అనే ఆప్షన్ లో చెప్తున్నాను చూడమ్మా. ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ షేడ్ ఇక్కడ ఉంది. ఓకేనమ్మా, సెకండ్ బాక్స్ వచ్చేసరికి మధ్యలో ఉన్న ఈ పార్ట్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది. సెకండ్ బాక్స్ లో బ్లాక్ షేడ్ ఎక్కడ ఉందమ్మా, ఈ ఏరియాలో ఉంది. సో థర్డ్ బాక్స్ వచ్చేసరికి మధ్యలో ఉన్న ఈ పార్ట్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చిందమ్మా బ్లాక్ కలర్, బ్లాక్ షేడ్. సో నెక్స్ట్ ఏం జరగాలి, మధ్యలో ఉన్న ఈ పార్ట్ వదిలేసుకొని నెక్స్ట్ బ్లాక్ షేడ్ అనేది ఇక్కడికి రావాలి. సో ఓకేనమ్మా, ఇక్కడే ఉందా సేమ్ ప్రాబ్లం ఫిగర్ లో మనం డ్రా చేసుకున్నాం, అది ఇది రెండు సేమ్ ఉన్నాయి చూడండి. రైట్ సైడ్ ఏ బ్లాక్ షేడ్ ఉంది కరెక్ట్ గా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనా, మీకు ఆన్సర్ ఏదనిపిస్తుందో ఒకసారి సబ్మిట్ చేయండి. ఓకే, ఫస్ట్ బాక్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ బాక్స్ లో ఏముంది, ఒక ఏదో ఒక షేప్ ఉందమ్మా. షేప్ లో లైన్స్ ఉన్నాయి, నిలువుగా లైన్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. ఒక 4 బ్లాక్ షేడ్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. 4 పార్ట్స్ బ్లాక్ షేడ్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ చేంజ్ జరిగితే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇక్కడ ఉన్నాయన్న, ఒక్కటి మాత్రమే ఈ బ్లాక్ షేడ్ కాస్త వైట్ షేడ్ అయింది. ఓకేనమ్మా, ఆ బ్లాక్ షేడ్ మిస్ అయిపోయి వైట్ షేడ్ వచ్చేసింది. ఓకేమ్మా, ఫస్ట్ బాక్స్ లో ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్ సెకండ్ బాక్స్ లో ఉందమ్మా, ఎక్సెప్ట్ దిస్ వన్. ఇది మాత్రమే చేంజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కి వచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది, సెకండ్ బాక్స్ లో ఉన్నదంతా సేమ్ ఉంది నాన్న. సెకండ్ బాక్స్ లో ఇది ఎంటీగా ఉంది, వైట్ గా ఉంది, సేమ్ ఇక్కడ కూడా వైట్ గా ఉంది. కానీ ఇక్కడ ఒక పార్ట్ మిస్ అయింది. ఇప్పుడు సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కి ఏం చేంజ్ జరిగింది, ఇది ఒక్కటే చేంజ్ జరిగింది. ఈ వైట్ షేడ్ ఆల్రెడీ సెకండ్ బాక్స్ లో ఉంది, ఇక్కడ ఉన్న వైట్ షేడ్ సేమ్ ఇక్కడ ఉంది. కానీ ఈ పార్ట్ అనేది మిస్ అయిపోయింది, వైట్ కి వచ్చేసింది. సో ఫస్ట్ ఇది వైట్ అయింది, తర్వాత ఇది వైట్ అయింది. అంటే నెక్స్ట్ ఏది వైట్ కావాలి, ఇది వైట్ కావాలి ఈ బాక్స్. ఓకేనమ్మా, ఫస్ట్ ఇక్కడ వైట్ గా చేంజ్ జరిగింది, తర్వాత ఈ బాక్స్ వైట్ అయింది. సో మనం ఇలా యాంటీ క్లాక్ లో పోతున్నాం కాబట్టి ఇది యాంటీ క్లాక్ అంటారమ్మా, ఇలా రావటాన్ని యాంటీ క్లాక్ అంటారు. సో ఫస్ట్ ఈ బాక్స్ అనేది ఎంటీ వైట్ అయింది, తర్వాత ఈ బాక్స్ వైట్ గా అయింది, కాబట్టి నెక్స్ట్ ఈ బాక్స్ వైట్ గా కావాలి. అంటే ఈ మూడు వైట్ గా ఉండాలి, ఇది ఒకటే బ్లాక్ గా ఉండాలి. గుర్తుపెట్టుకోనమ్మా, ఈ మూడు వైట్ గా ఉండాలి, ఇది ఒకటే బ్లాక్ గా ఉండాలి. ఎప్పుడు నెక్స్ట్ బాక్స్ కి వచ్చేసరికి, ఓకేనమ్మా, నెక్స్ట్ బాక్స్ కి వచ్చేసరికి వైట్ గా ఉండాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది. ఓకేనమ్మా, ఈ 3 బాక్సెస్ వైట్ గా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఈ బాక్స్ మాత్రమే బ్లాక్ ఉండాలని చెప్పాను. సో బ్లాక్ ఎక్కడ ఉందని చూస్తే ఏలో ఉంది. సో ప్రాబ్లం మొత్తం నేను ఏ దగ్గరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఏం జరిగింది, ఈ 4 బాక్సెస్ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నాయమ్మా. నెక్స్ట్ సెకండ్ బాక్స్ కి వచ్చేసరికి ఇది వైట్ అయిపోయిందమ్మా, ఇది ఒక్కటే వైట్ అయింది. సెకండ్ బాక్స్ అంటే ఇక్కడ, సెకండ్ బాక్స్ అంటే ఇది నాన్న. సో సెకండ్ బాక్స్ కి వచ్చేసరికి ఇది ఒక్కటి వైట్ గా అయింది. సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కి వచ్చేసరికి ఈ రెండు వైట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఇది వైటే, చిన్న చేంజ్ ఏం జరిగింది, ఇది వైట్ అయింది. అంటే మనం ఇలా యాంటీ క్లాక్ లో పోతున్నాం అనే విషయం అర్థమైపోయి నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ కి వచ్చేసరికి ఈ రెండింటితో పాటు ఇలా వస్తే యాంటీ క్లాక్ అంటే ఇదే కదా. సో ఇక్కడ వైట్ రావాలమ్మా, బ్లాక్ మిస్ అయిపోయి వైట్ రావాలి. సో వచ్చిందా, ఈ 3 బాక్సెస్ వైట్ గా ఉన్నాయి, ఇది బ్లాక్ గా ఉంది. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. మీకు పిక్చర్ జూమ్ చేస్తున్నాను, ఒకసారి పిక్చర్ అబ్జర్వ్ చేయండి అమ్మా. మీకు ఏమైనా చిన్న అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను కాబట్టి ఫస్ట్ జూమ్ చేసాను చూడండి ఒకసారి. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసిందా, మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి.
ఓకేనా? మీరు ఒకటి క్లియర్‌గా అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ బాక్స్‌లో ఏముందమ్మా? ఫస్ట్ సర్కిల్ ఉంది. సర్కిల్ లోపల 2 ట్రయాంగిల్స్, 2 బ్లాక్ డాట్స్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చరికి ఏం చేంజ్ జరిగింది? బ్లాక్ డాట్స్, ట్రయాంగిల్స్ వాటి ప్లేస్‌లు మార్చుకున్నాయి అంతే. జస్ట్ వాటి ప్లేస్‌లు మారాయి. ఇంతకుముందు బ్లాక్ డాట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు బ్లాక్ డాట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. వాటి ప్లేస్‌లు రొటేట్ అయినాయి అంతే. ఓకే. మళ్ళీ థర్డ్ బాక్స్‌కి వచ్చేసరికి యాజ్ టీజ్‌గా ఫస్ట్ బాక్స్‌లో ఎలా ఉన్నాయో థర్డ్ బాక్స్‌లో సేమ్ ఉన్నాయి. చూడండి. అవసరమైతే వీటిని ఈ 4గిటిని చూడండి ఒకసారి. ఫస్ట్ బాక్స్‌లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. రైట్ సైడ్ బ్లాక్ డాట్ ఉంది. ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ బ్లాక్ డాట్ ఉంది. రైట్ సైడ్ ట్రయాంగిల్ ఉంది. సేమ్ ఉందమ్మా? ఫస్ట్ బాక్స్‌లో ఏముంది? ఇక్కడ సెకండ్ బాక్స్‌లో కూడా సేమ్ ఉంది. థర్డ్ బాక్స్‌లో. అంటే ఈ 2 ఆల్టర్‌నేట్‌గా చేంజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ వచ్చిన ఆప్షన్సే సెకండ్ బాక్స్‌లో వచ్చిన ఆప్షన్సే ఫోర్త్ బాక్స్‌లో కూడా రావాలి. అంటే ఆ సీరీస్ అనేది మారకూడదు. సేమ్ ఉండాలి. అవునమ్మా? నేను రఫ్‌గా డ్రా చేశాను. సో, ఇక్కడ ఫస్ట్ బాక్స్‌లో ఏమైతే ఉన్నాయో సేమ్ ప్లేస్‌లో థర్డ్ బాక్స్‌లో కూడా ఉన్నాయి నాన్న. సేమ్ లెఫ్ట్ సైడు ట్రయాంగిల్, రైట్ సైడ్ బ్లాక్ డాట్, మళ్ళీ బాటమ్‌లో లెఫ్ట్ సైడ్ డాట్, రైట్ సైడ్ ట్రయాంగిల్. ఈ బాక్స్ ఈ 2 సేమ్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉన్నాయో నెక్స్ట్ బాక్స్‌లో కూడా సేమ్ ఉండాలి. ఓకేనమ్మా? కానీ అలా అనుకుంటే మీరు రాంగ్ పెట్టేస్తారమ్మా. చిన్న అబ్జర్వేషన్ మీకు ఇంకా చూసారా ఎవరైనా? సో, మనం ఏమనుకుంటాం? సెకండ్ బాక్స్‌లో ఉన్నట్లుగా ఇక్కడ ఉంటే సరిపోతుంది కదా! అంటే సెకండ్ బాక్స్‌లో ఏముంది? లెఫ్ట్ సైడ్ డాట్ ఉంటే ఇక్కడ ఒక డాట్, రైట్ సైడ్ ట్రయాంగిల్ ఉంటే ఇక్కడ కూడా రైట్ సైడ్ ట్రయాంగిల్. సో, ఇక్కడ ఈ 2 కూడా సేమ్ ఇక్కడొస్తే సరిపోతుంది కదా! అని ఆన్సర్ పెట్టేస్తాం. కానీ మీ అబ్జర్వేషన్ చాలా కీన్‌గా ఉండాలని ఎన్నో సార్లు చెప్పాను. ఏంటమ్మా మరి? మీ అబ్జర్వేషన్ ఎక్కడ చూడాలి? చూడండి ఎక్కడో. ఈ బ్లాక్ యారో చూసారా? ఫస్ట్ బాక్స్‌లో ఒక యారో కనిపిస్తుంది ఇక్కడ. రైట్. సెకండ్ బాక్స్ వచ్చేసరికి యారో ఇక్కడికొచ్చేసింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి క్లాక్‌లో రొటేట్ అయింది. థర్డ్ బాక్స్‌లో ఇక్కడికొచ్చేసింది. సో, థర్డ్ బాక్స్‌లో యారో ఇక్కడికొచ్చేసింది, ఇక్కడికొచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్‌లో యారో ఎక్కడికెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి. ఓకేనమ్మా? ఫస్ట్ బాక్స్‌లో యారో నేను అన్ని ఇక్కడే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ బాక్స్‌లో యారో ఇక్కడుంది. సెకండ్ బాక్స్‌లో యారో ఇక్కడికొచ్చేసింది. థర్డ్ బాక్స్‌కొచ్చేసరికి యారో ఇక్కడికొచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్‌లో యారో ఇక్కడుండాలి. సో, లెఫ్ట్ సైడ్ యారో ఉండాలి. నెక్స్ట్ ఇంకేముండాలి మనకి? ఈ సెకండ్ బాక్స్‌లో ఉన్న ఆర్డరే ఇక్కడుండాలి. సెకండ్ బాక్స్‌లో ఎలాంటి ఆర్డర్ ఉందో అలాంటిదే ఉండాలి. సో, డీలో చూడమ్మా. లెఫ్ట్ సైడ్ యారో ఉంది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన లెఫ్ట్ సైడ్ ఏముంది? బ్లాక్ సర్కిల్ ఉంటే ఇక్కడ కూడా బ్లాక్ సర్కిల్ ఉంది. ఇక్కడ సెకండ్ బాక్స్‌లో ఏముందో ఫోర్త్ బాక్స్‌లో సేమ్ ఉండాలి. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ అని చెప్పాను. సో, ఫస్ట్ 3 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ 2 సేమ్ ఉండాలి. సో, లెఫ్ట్ సైడ్ బ్లాక్ డాట్. డీలో చూడండి లెఫ్ట్ సైడ్ బ్లాక్ డాట్. పైన రైట్ సైడ్ ఏముందమ్మా? ట్రయాంగిల్. ఇక్కడ కూడా ట్రయాంగిలే. కింద బాటమ్‌లో లెఫ్ట్ సైడ్ ఏముంది? ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ కూడా ట్రయాంగిలే. నెక్స్ట్ రైట్ సైడ్ బ్లాక్ డాట్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ కూడా బ్లాక్ డాటే. సేమ్ ఉన్నాయి. కానీ ఇంకొకటి అబ్జర్వేషన్ ఉండాలని చెప్పాను. ఏంటి? ఈ యారో లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఈ యారో లెఫ్ట్ సైడ్ ఉండాలి. లేదు అంటే మనం వేరే ఆన్సర్ పెట్టేస్తాం. రాంగ్ అవుతుంది. సో, యారో లెఫ్ట్ సైడే ఉందా? ఉంది నాన్న. సో, డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. ఓకేనమ్మా? ఆన్సర్ వచ్చేసిందా? ఓకేనమ్మా? మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. ఓకేనమ్మా? రైట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ బాక్స్‌లో ఏముందమ్మా? సర్కిల్ పైన కింద ట్రయాంగిల్ ఉంది. దీని షార్ప్ ఎడ్జ్‌కి టచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దీన్ని షార్ప్ ఎడ్జ్ అంటాం దీన్ని. షార్ప్ ఎడ్జ్ దేన్ని టచ్ అవుతుంది? సర్కిల్‌ని టచ్ అవుతుంది. ట్రయాంగిల్ యొక్క షార్ప్ ఎడ్జ్ సర్కిల్‌కి టచ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగింది? ఇక్కడ నుంచి ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కి ఆ 2 ఫ్లిప్ అయ్యాయి. అంటే ఫ్లిప్ మీన్స్ పైది కిందకి, కిందది పైకి టర్న్ అయింది. అవునమ్మా? సో, ఇక్కడ ఏం జరిగిందమ్మా? కిందున్న ట్రయాంగిల్ కాస్త పైకి వెళ్ళింది. సేమ్ అలానే వెళ్ళింది. ఓకేనమ్మా? ఇది ఇలా ఫ్లిప్ అయింది అంతే. సో, ఈ సర్కిల్ అనేది కిందకొచ్చేసింది. కానీ మళ్ళీ చూడండి షార్ప్ ఎడ్జ్ ఎక్కడుందమ్మా? సర్కిల్‌కి టచ్ అవుతూనే ఉంది ఇక్కడ కూడా. సో, థర్డ్ బాక్స్‌కొచ్చేసరికి మళ్ళీ సేమ్ నాన్న. ఇది ఫ్లిప్ అయింది. జస్ట్ ఫ్లిప్ అయ్యి సర్కిల్ పైకి వెళ్ళింది. ట్రయాంగిల్ కిందకొచ్చింది. కానీ షార్ప్ ఎడ్జ్ మాత్రం దాన్నే టచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 3 బాక్సులలో కూడా ట్రయాంగిల్ యొక్క షార్ప్ ఎడ్జ్ ఎటువైపు ఉందమ్మా? సర్కిల్‌కి టచ్ అవుతూ ఉంది. సో, నెక్స్ట్ కూడా అలానే ఉండాలి. కానీ ఎలా ఉండాలి మరి? అన్ని బాక్స్‌లో కూడా అన్ని ఆప్షన్స్‌లో కూడా సర్కిల్ ఉంది. అన్ని ట్రయాంగిల్ ఉంది గదా! మరి ఆన్సర్ ఏదవుతుంది? మీరు ఇక్కడ చూడండమ్మా. ఫస్ట్ పిక్చర్‌ని, థర్డ్ పిక్చర్‌ని చూడండి. ఫస్ట్ అండ్ 3 2 సేమ్ ఉన్నాయా? ఈ 2 సేమ్ ఉన్నాయా చూడండి. ఫస్ట్ బాక్స్, థర్డ్ బాక్స్ 2 సేమ్ ఉన్నాయి. ఓకేనమ్మా? సో, దీని మీనింగ్ ఏంటి? ఈ సెకండ్ బాక్స్, ఫోర్త్ బాక్స్ కూడా సేమ్ ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్లిప్ అవుతుంది. రివర్స్ అవుతుంది కాబట్టి.
ఓకేనమ్మా. రివర్స్ అయిందంటే అర్థం ఏంటి? సేమ్ సెకండ్ బాక్స్ లో ఉన్నట్టుగా ఫోర్త్ బాక్స్ లో కూడా సేమ్ వస్తుంది అని అర్థం. సో మీరు ఇక్కడ చూడండమ్మా, ఈ ఫస్ట్ అండ్ 3 ఈ 2 బాక్సులు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్టర్నేట్ గా వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ సెకండ్ అండ్ 4 కూడా 2 సేమ్ ఉండాలి. సో ఇలాంటి పిక్చరే మీరు ఆప్షన్స్ లో ఎతకండి సరిపోతుంది. ఇలాంటి పిక్చర్ ఎక్కడుంది? సిలో ఉంది. ఓకేనమ్మా. ఇది కూడా ఫ్లిప్ అయిందంటే ఈ థర్డ్ బాక్స్ కూడా ఫ్లిప్ అవుతూ వస్తే సర్కిల్ కిందకి. ఓకేనమ్మా. నెక్స్ట్ ట్రయాంగిల్ పైకి వెళ్తుంది. సో అలానే వెళ్ళిందా సిలో? సిలో కరెక్ట్ గా ఉందమ్మా. కింద సర్కిల్, పైన ట్రయాంగిల్. ట్రయాంగిల్ యొక్క ఎడ్జ్ ఎక్కడ తగులుతుంది? సర్కిల్ తగులుతుంది. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. ఓకేనమ్మా. చూస్తే చాలా గజిబిజిగా ఉంది. అన్ని యారోసే ఉన్నాయి. కొన్ని పైకి ఉన్నాయి, కొన్ని కిందకు ఉన్నాయి. సో ఆప్షన్స్ కూడా అవే ఉన్నాయి. మరి ఆన్సర్ ఎలా వస్తుంది? ఒక్కొక్క బాక్స్ మాత్రమే చూస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా. టోటల్ ఎంటైర్ పిక్చర్ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఒక్క బాక్స్ మాత్రమే చూడండి. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ బాక్స్ మనకు కావాల్సిన ఫస్ట్ బాక్స్ కాబట్టి చూస్తే ఫస్ట్ బాక్స్ లో ఏ విధంగా ఉన్నాయి? ఒక యారో పైకి, ఒక యారో కిందకి, మళ్ళీ నెక్స్ట్ యారో పైకి, నెక్స్ట్ యారో కిందకి, మళ్ళీ నెక్స్ట్ యారో పైకి, నెక్స్ట్ కిందకి. అంటే రొటేషన్ ఆల్టర్నేట్ గా ఉన్నాయి. ఒకటి పైకి ఉంటే నెక్స్ట్ కిందకి ఉంది, ఇంకొకటి పైకి వెళ్తే ఇంకొకటి కిందకి వెళ్తుంది. సో టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి నాన్న. ఓకే రైట్. ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్కి వచ్చేసరికి ఏం చేంజ్ జరిగిందో చూద్దాం. ఏం చేంజ్ జరిగిందో అబ్జర్వ్ చేశారా? జస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న యారో ఉందమ్మా, అది మిస్ అయిపోయింది అంతే. మిగిలినవన్నీ యాజ్ టీజ్ గా ఉన్నాయి. చూడండి ఒకసారి. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఏం చేంజ్ జరిగిందంటే ఇక్కడ ఒక యారో ఉండాలి లెఫ్ట్ సైడ్ ఈ బాక్స్ లో, కానీ అది మిస్ అయిపోయింది. మిస్ అయిపోతే ఈ మిగిలిన 5 యారోస్ సేమ్ వచ్చినాయి. ఓకేనమ్మా. ఒకటి కిందకి, ఒకటి పైకి, ఒకటి కిందకి, ఒకటి పైకి, మళ్ళీ ఒకటి కిందకి సేమ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ. ఓకేనమ్మా. అంటే లెఫ్ట్ సైడ్ యారో మిస్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ వచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది అంటే ఈ యారో ఉందమ్మా, కిందకి డైరెక్షన్ ఉన్న బాటమ్ సైడ్ డైరెక్షన్ ఉన్న యారో అనేది మాయమైపోయింది. మిగిలిన 4 యాజ్ టీజ్ గా ఉన్నాయి. చూడండి. అంటే సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ వచ్చేసరికి ఏం చేంజ్ జరిగింది? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న యారో మిస్ అయిపోయింది, మాయమైపోయింది. సో ఈ ఫస్ట్ యారో పైకి ఉండాలంటే ఇక్కడ కూడా పైకే ఉంది. సెకండ్ యారో కిందకి ఉండాలని ఇక్కడ అనుకుంటే ఇక్కడ కూడా కిందకే ఉంది. సో ఈ 4 కూడా సేమ్ యాజ్ టీజ్ గా జిరాక్స్ లాగా ఉన్నాయి. ఏం చేంజ్ జరిగింది? లెఫ్ట్ సైడ్ ఉన్న యారో మాయమైపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ చేంజ్ జరగాలి. అంటే ఏం జరగాలి? ఈ లెఫ్ట్ యారో మిస్ అయిపోవాలి, మాయమైపోవాలి. అంటే 3 యారోస్ మిగలాలి. ఆ 3 యారోస్ లో కూడా ఒకటి కిందకి, ఒకటి పై వైపు, నెక్స్ట్ కిందకి ఉండాలి డైరెక్షన్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? డీలో ఉంది. ఓకేనమ్మా. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది నాన్న? డీలో ఉంది. సో మళ్ళీ ఒకసారి క్లియర్ గా వినండి. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఏం చేంజ్ జరిగిందంటే జస్ట్ ఓన్లీ చిన్న చేంజ్. ఏంటది? లెఫ్ట్ సైడ్ ఉన్న యారో మాయమైపోయింది ఇక్కడికి వచ్చేసరికి, సెకండ్ బాక్స్కి వచ్చేసరికి. సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్కి వచ్చేసరికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ యారో మిస్ అయిపోయింది, మాయమైపోయింది. మిగిలిన యాజ్ టీజ్ గా ఉంటున్నాయమ్మా, సేమ్ ఉంటున్నాయి. సో సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న థర్డ్ బాక్స్ లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న యారో మాయమైపోతుంది. ఈ 3 మిగులుతాయి. ఈ 3 ఎలా ఉన్నాయి? ఒకటి కిందకి డైరెక్షన్ ఉంది, ఇంకొకటి పైకి, నెక్స్ట్ ఇది కిందకి డైరెక్షన్ ఉంది. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? డీలో ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న యారో మిస్ అయిపోతే ఓకేనమ్మా, ఫస్ట్ది కింద వైపు టర్న్ అయింది, సెకండ్ది పై వైపు టర్న్ అయింది, నెక్స్ట్ థర్డ్ది కింద వైపు టర్న్ అయినట్లుగా ఉంది. సో ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వన్ అండ్ చాలా చాలా ఈజీ వన్ ఇది. ఓకేనా? ఆన్సర్ వచ్చేసింది కదా, చాలా ఈజీ వన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. మీ ఆన్సర్ సెండ్ చేయండి అమ్మా. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్ లో యారో ఇక్కడ ఉంది, సారీ బ్లాక్ షేప్ అనేది. సో ఫస్ట్ మనం అసలు ఏముందో అని అబ్జర్వ్ చేస్తే సర్కిల్ లోపల ప్లస్ అంటే డిజైన్. ఈ ప్లస్ ఇంటూ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లస్ ఇంటూ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఆన్సర్ రాంగ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ప్లస్ లాంటి షేపే ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్లస్ షేపే ఉంది. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ షేడ్ ఇక్కడ ఉందమ్మా, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది బ్లాక్ షేడ్, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. అంటే అది ప్లేసెస్ మారుతుంది. సో నెక్స్ట్ ఎక్కడ రావాలి మరి? సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక రఫ్ గా చేత్తో ఒక డ్రా చేస్తున్నానమ్మా. డ్రా చేసి ఇందులో ప్లస్ షేప్ డ్రా చేశాను. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ షేడ్ ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిందమ్మా బ్లాక్ షేడ్, థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది బ్లాక్ షేడ్. అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి. ఎందుకు? ఇది క్లాక్ వైజ్ గా మారుతూ వస్తుంది. ఉన్నాయే 4 బాక్సెస్. ఈ 3 బాక్సెస్ లో ఏంటమ్మా బ్లాక్ షేడ్ కంప్లీట్ అయింది, ఇది ఒక్కటే ఖాళీగా ఉంది కాబట్టి నెక్స్ట్ 4th
బాక్స్ లో ఇక్కడ రావాలి ఏంటి బ్లాక్ షేడ్ ఓకేనమ్మా సో క్లియర్ గా అలాంటి ఆన్సర్ ఎక్కడ ఉంది సిలో మాత్రమే ఉంది సో సిలో చూడండి ఒకసారి ప్లస్ షేప్ ఉంది ఫోర్త్ బాక్స్ బ్లాక్ కలర్ తో ఫిల్ అయ్యింది మనం అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడే చెప్తున్నాను చూడమ్మా ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ షేడ్ ఇక్కడ ఉంది సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఈ ఏరియాకి వచ్చింది బ్లాక్ షేడ్ థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది బ్లాక్ షేడ్ సో ఇలా క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ వచ్చేసరికి బ్లాక్ షేడ్ ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలి ఓకేనమ్మా సో సి ఈస్ అవర్ ఆన్సర్ ఓకేనమ్మా అక్కడికి రావాలి ప్లస్ లాంటి షేప్ ఉండాలి ఇది రెండు ఇంపార్టెంటే సో ఒక స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా ఓకేనమ్మా స్క్రీన్ షాట్ తీసుకున్నారా సో ఇక్కడ చూడండి మనం కన్ఫ్యూజ్ చేయడానికి బ్లాక్ షేడ్ ఎక్కడ ఇచ్చింది చూడండి కొద్దిగా అటు ఇటుగా ఇదే ఏరియాలు ఇచ్చిండు కానీ ఇక్కడ ఏం షేప్ ఉందమ్మా ఇంటూ షేప్ ఉంది చూసారా ఇంటూ షేప్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ అమ్మా ప్లస్ షేప్ అనేది మీకు ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ప్లస్ షేప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ షేప్ ఉండాలి సో సి ఈస్ అవర్ ఆన్సర్